వచ్చేసాడు. కాబట్టి పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత పరిసమాప్త, ఫినిష్. ప్రతిష్ఠిత అంటే పరిసమాప్త, పరితః సమాప్త, అయిపోయింది. ఏంటి స్వామిజీ ఇక్కడ కొద్దిగా అర్థం కావడం లేదు. పర్వాలేదు. పంచకోశేషు ఆత్మత్వం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పంచకోశేషు ఆత్మత్వం కల్పితం, ఆరోపితం, కేవలం దాంట్లో కల్పించబడింది. తేషాం నిషేధే కృతే నిరాకరణే సతి, నిషేధే కృతే నిరాకరణే సతి తదధిష్టానం బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. అది అక్కడ కనెక్షన్. ఆనందమయ ఏది ఆనందవల్లి, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. కాబట్టి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఎప్పుడైతే ఆనందమయ కోశం దగ్గరికి వచ్చాడో, ఆనందమయ కోశం దగ్గర పుచ్చం ఏమిటి? పుచ్చం ప్రతిష్ఠ బ్రహ్మ పట్టాడు, అక్కడ చేరిపాడు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇతి అంటే శృత్య బోధ్యమానం, చక్కగా అవగాహన అయిపోయింది. పరం బ్రహ్మైవ వాస్తవ స్వరూపం ఇది. కాబట్టి ఆనందమయ కోశం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియాది వృత్తులు కూడా అది కాదు, ఇది ఉపాధి అని తెలిసిన తర్వాత అక్కడే ఉంది కనెక్షన్. ఎక్కడ? ఆనందం. అందుకని మనకు బ్రహ్మానందవల్లిలో చెప్పాడు. ఆనందవల్లిలో పుచ్చం ప్రతిష్ఠ తోక, అది అక్కడికి వచ్చాడా, ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత బ్రహ్మం తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి అడగాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. అయం ఆత్మ స్వయం జ్యోతి. ఇక్కడ చూచారా, అయం ఆత్మ స్వయం జ్యోతి. ఇక్కడ దాన్ని నిరాకరించిన తర్వాత ఇప్పుడు భృగుగా లేడు వచ్చి అడగడానికి, ఇప్పుడు ఆత్మ అయిపోయాడు. బ్రహ్మవిత్ ఇంతకుముందు కోనునే బ్రహ్మైవ భవతి ఆప్నోతి పరం కదా. స్వయం జ్యోతి, అయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ, పంచకోశ విలక్షణ. కాబట్టి ఆ పంచకోశాలకి విలక్షణంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం తానే. సయేవ ముఖ్యాత్మ ఇది జ్ఞేయ, సయేవ ముఖ్యాత్మ ఇది జ్ఞేయ. ఇంతకుముందు గౌణాత్మ, అన్నమయ కోశం గౌణాత్మ, ప్రాణమయ కోశం గౌణాత్మ, మనోమయ కోశం గౌణాత్మ, విజ్ఞానమయ కోశం గౌణాత్మ, ఆనందమయ కోశం ఇది అపి గౌణాత్మ. ఇప్పుడు ఏవం ముఖ్యాత్మ ఇది, కేవలం అదే. ఇప్పుడు జస్ట్ అండర్స్టాండ్. ఓ చీకటి గది ఉంది, డే టైం. ఇప్పుడు అర్థం, చీకటి గది ఉంది, సరేనా? మనకేం కనిపించడం లేదు. మనకు ఒక వస్తువు కావాలనుకోండి, సరేనా? పోనీ స్విచ్ వేయాలనుకొని లైట్ కోసం వెతుకుతూ వస్తున్నాం, టేబుల్ కనిపించింది, నా ఇది నా ఇది నా ఇది. అప్పుడు ఆయన చెప్తుండే, ఇంకా పోవాయా, పో తద్విజిజ్ఞా సస్వ తపోభ్రమే, పోతా ఉండాడు అనుకోండి. ఇప్పుడు కిటికీ వచ్చింది, కిటికీ వచ్చింది, కిటికీ తెరిచేసాడు అనుకో. ఇప్పుడేం చేయాలి? ఓ వెలుతురు లోపలికి రా అనాలనా? తేడా. కిటికీ ఎప్పుడైతే తెరిచాడో, తలుపు తెరిచాడు అనుకోండి, లోపల బయట వెలుతురుంది కనుక లోపలికి వచ్చేసింది, అయిపోయింది. అర్థమవుతుంది? ఇంతవరకు పురుష ప్రయత్నం, దిస్ ది పాయింట్. ఇంతవరకు పురుష ప్రయత్నం ఏది? ఆనందమయ కోశం దగ్గరకు వచ్చిన వరకు. ఆ తర్వాత పురుష ప్రయత్నం లేదు. ఎందుకని? అయమాత్మ స్వయం జ్యోతి, అయమాత్మ స్వయం జ్యోతి, ప్రకాశేక స్వరూపం నేనే. ఇంకా విచారణ చేయడానికి ఏమీ లేదు. విచారం చేస్తే ఏదైతే మిగులుతుందో అది నేనై ఉన్నాను ఇప్పుడు. క్లియర్? కాబట్టి ఇంక బయట నుంచి ఏమి తెచ్చుకునేది ఏం లేదు. సమస్తం జ్యోతిస్వరూపం. అక్కడికి వచ్చాడు గనక ఇప్పుడు మళ్ళీ
పోయి అడగాల్సిన అవసరం లేదు, సందేహం అవసరం అసలే లేదు. ఎందుకంటే చీకట్లో ఉంటే అజ్ఞానంలో ఉంటే ఇదే అదే అని ఎప్పుడైతే వెలుగు వచ్చేసిందో ఇంకా లేదు. కాబట్టి పురుషార్థం ఇక్కడ పురుష ప్రయత్నం ఎంతవరకు ఉంటుందంటే మన ప్రయత్నం ఇదిగో ఆనందమయ కోశం దగ్గరికి వస్తుంది. ఆనందమయ కోశం దగ్గర ఏముంది? ప్రియాది వృత్తులు ఉన్నాయి. సుషుప్తికి వచ్చావు, సుషుప్తిలో ఏముంది? నాకేమి తెలియడం లేదనేది అది తెలిసింది. అది ఎవరికి తెలిసింది? పడింది అనుకోండి ప్రశ్న. సుషుప్తిలో కనుక మెలకు వచ్చిందంటే అదే, ఇంకేముంది? అంతకన్నా వేరుగా రెండవది లేదు. కనుక ఇప్పుడు ఇంకా మళ్ళీ సందేహమే లేదు కనుక అదే తాను అయ్యాడు కాబట్టి స ఏషా భార్గవీ వారుణీ విద్య. ఇది ఎక్కడిది? పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. కాబట్టి హృదయ గుహలోనే పరిసమాప్తం అయిపోయింది. ఏది? ఇంతవరకు నడిచినటువంటి విచారం ఏదైతే ఉందో, తపస్సు ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది ఇక్కడొచ్చి ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయింది. ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. ఇంకేం పొందాలి? అయిపోయింది. ఇక్కడ సోష్ణతే సర్వకామాన్ సహా అది జరుగుతుంది. ఇప్పుడు యో వేదనిహితం గుహాయం పరమే వ్యోమన్, అది అర్థమైందే. కాబట్టి బ్రహ్మానందవల్లిలో మొట్టమొదట 5 అనువాకాలు, అసలు రెండో దగ్గర నుంచి అనుకోండి, 2వ అనువాకం, 3వ అనువాకం, 4వ అనువాకం, 5వ అనువాకం. భృగువల్లిలో మొదటి అనువాకం నుండి 6వ అనువాకం, 6వ అనువాకం వరకు దానిని దీనిని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి అక్కడ పంచకోశ విచారం జరిగింది. అది బ్రహ్మ విచారం. ఏది? మొదటి ఆది అనువాకాలు 5 ఏవైతే ఉన్నవో మొట్టమొదటిది ఏది? ఆనందవల్లిలో. ఆనందవల్లిలో 2, 3, 4, 5 వరకు దాంట్లోనే నేను ఉండేది మొత్తం ఆ పంచకోశాల గురించి మనకు విచారం అంతా. కాబట్టి బ్రహ్మ విచారం అక్కడ జరిగింది. అదే భృగువల్లిలో 6వ అనువాకం వరకు మననం జరిగింది. అర్థమవుతుంది? నిన్న చూచింది వరుణోపదేశ తాత్పర్యం. ఇప్పుడేంటో తెలుసా? వరుణోపదేశ రహస్యం. వరుణుడు ఏదైతే ఉపదేశించాడో దాని రహస్యం ఇది. ఏమిటో తెలుసా? అదే క్రమంలో తటస్థ లక్షణాన్ని ఆధారం చేసుకొని ఏ బ్రహ్మ విచారం అయితే చేశావో శ్రుత్వా, అక్కడ ఏదైతే నువ్వు శ్రవణం చేశావో దానిని అదే క్రమంలో గనక మననం చేసుకుంటూ వస్తే, వీటినంతా నిషేధిస్తూ పోతే, ఏది? ఇంతవరకు కల్పితం, పంచకోశేషు ఆత్మత్వం కల్పితం, ఆరోపితం. ఇప్పుడు తేషాం నిషేధే కృతే. ఎట్లా నిషేధిస్తావయ్యా? యుక్తితః శృతేహే. యుక్తితః శృతేహే. కాబట్టి మన లాజిక్ ఉపయోగించాం. యుక్తితః శృతేహే. కాబట్టి ప్రమాణం తీసుకున్నాం శాస్త్రాన్ని. కాబట్టి శాస్త్ర ప్రమాణం ద్వారా, యుక్తి ద్వారా, నీ అనుభవం ద్వారా ఈ మూడింటిని గనక నువ్వు చేసుకుని నిరాకరణే సతి. దీన్ని గనక నిరాకరించుకుంటూ పోతే అక్కడ ఏం మిగులుతుంది? తత్ అధిష్టానం బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇది. ఇది వాస్తవ స్వరూపం. అయమాత్మ జ్యోతిస్వరూపం ఇది. కనుక ఏదైతే తటస్థ లక్షణం ద్వారా తెలుసుకోమని చెప్పాడో, ఈ తటస్థ లక్షణానికి బ్రహ్మ విచారం ఆనందవల్లిలో 5వ అనువాకం వరకు జరిగిందో అదే ఇక్కడ కూడా తీసుకురావాలి. ఎందుకని? అక్కడ అది అయిన తర్వాత బ్రహ్మ ఏమిటో నిర్దేశం జరిగింది అక్కడ. ఇక్కడ 6వ అనువాకం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది నిరాకరణ చేసిన తర్వాత ఇక్కడ బ్రహ్మం అయిపోతూ ఉన్నాడు, మననంలో అయిపోతూ ఉన్నాడు. తాను బ్రహ్మమే. పంచకోశ నిరాకరణ జరిగిపోయింది. పంచకోశేషు ఆత్మత్వం కల్పితం. ఇది ఇంతవరకు అర్థం చేసింది అధ్యారోపం. ఇప్పుడు అపవాదం కూడా జరిగింది. అధ్యారోప అపవాదాభ్యాం తేషాం యుక్తితః శృతేహే నిషేధే కృతే నిరాకరణే సతి తదధిష్టానం బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇది వాస్తవ స్వరూపం. అయమాత్మ జ్యోతిస్వరూప స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ ముఖ్యాత్మ ఇది జ్ఞేయ. క్లియర్? ఓకే.
ఇంకేమన్నా ఉందే? ఇదన్నమాట తటస్థ లక్షణం. ఇప్పుడేం చేస్తాడో తెలుసా? అక్కడ బ్రహ్మ నిర్దేశం జరిగింది, ఇక్కడ తటస్థ లక్షణం ద్వారా పంచకోశాలు నిరాకరించిన తర్వాత ఏదైతే మిగిలి ఉందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది చూచావా? దానికి దీన్ని సమన్వయం చేసుకోవడం. ఎందుకని? ఇది సత్యం. ఎందుకని? పంచకోశ విలక్షణం సత్యం, వాటికి ఆధారంగా ఉండేటువంటిది. ఇది జ్ఞానస్వరూపం, ఇది అనంతం. ఎందుకని? చైతన్యం కనుక ఇది అనంతం. కాబట్టి ఈ ఆత్మస్వరూపం పంచకోశ విచారణం ఏదైతే జరిగిందో ఇక్కడ పంచకోశ ప్రక్రియ ప్రమాణం, ఇందులో జరిగింది ఏమిటి? పంచకోశాలు అన్యోంతరాత్మ 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 అంటే పోతే ఒకదానికి లోపల ఒకదానికి లోపల ఒకదానికి లోపల అంటే లోపల లోపల ఉందని కాదు. మనం ఎవరికన్నా ఒక బర్త్డే గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చామనుకోండి, మొన్న ఒకటి వచ్చింది నాకు, విప్పలేక వీళ్ళ ప్రాణాలు పోయినాయి. నేనన్నా 2-3 అయిన తర్వాత ఇంకా అది పంచకోశాలు కానివ్వండి అన్న. తీశారు, మళ్ళీ మళ్ళీ తీశారు, ఇంకోటి వస్తుంది, ఇంకోటి తీశారు, ఇంకోటి వస్తుంది, ఇంకోటి తీశారు, ఇంకోటి. లాస్ట్లో చిన్న కృష్ణుడు. నేనన్నా అదే పంచకోశాలు. కానీ ఇక్కడ అది కానే కాదు. పంచకోశాలంటే అది కానే కాదు. ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి ఉందని కాదు. ఎందుకని? ఏదైతే నువ్వు ఈ పంచకోశాలని నిరాకరించిన తర్వాత స్వయం జ్యోతిగా తెలుసుకుంటూ ఉన్నావో అది చైతన్యం గనక, సత్యం జ్ఞానం అనంతం గనక అంతటా ఉంది. అర్థమవుతుంది ఇప్పుడు? అది అంతటా ఉండేదే కానీ ఒకదాని వెనక ఉండేది కాదు. దీంట్లో వచ్చింది ఏంటంటే వివేకంతో దానిని అన్ని చోట్ల గుర్తించాలి మనం. అది అన్ని చోట్ల ఉండేదిగా గుర్తించాలి. ఏమని? ఇప్పుడు దేహం దగ్గర అనంతాన్ని ఎట్లా గుర్తించకపోతాం? అది ఆడ దేహం ఆత్మే. అది అన్నమయ కోశంలో అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఇది అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఏమిటి దాని అర్థం? దేహం ఆత్మే అంటే ఏంటి? ఆత్మ ఇది సార్ విషయం. కాబట్టి అన్ని చోట్ల ఆత్మను చూస్తూనే ఉంటాము, ఆత్మస్వరూపానికి దూరం కాకుండా ఉంటాం. కాబట్టి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. కాబట్టి అన్నమే బ్రహ్మ, అన్నమయ కోశమే బ్రహ్మ. కానీ బ్రహ్మము ఇప్పుడు చెప్పండి, ప్రాణము ఆత్మ, మనసు ఆత్మ, ఇంతే. విజ్ఞానము ఆత్మ, ఆనందం అంటే ఆనందమయ కోశం. అది కాదన్న తర్వాత నిషేధకృతే ఏది మిగిలిందో నిషేధావధి సాక్షి. వీటన్నిటినీ కాదన్న తర్వాత ఏదైతే మిగిలి ఉందో అది ఆత్మ, అది నీవే. నిషేధావధి సాక్షి, నిషేధావధి సాక్షి. ఏమి లేదు, ఒకటే. దేనిని విడవకుండా అన్నిటిని నిషేధిస్తే మిగిలేది ఏదో అది ఆత్మ. నిషేధావధి. ఎందుకో తెలుసా? దానిని నిషేధించడానికి అవకాశం లేదు. ఎక్కడైతే నిషేధానికి అవకాశం లేకుండా ఉంటుందో అంతవరకు నేతి 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 నిషేధించిన తర్వాత ఏదైతే మిగిలిందో అది. దీని పేరు వారుణి విద్య, భార్గవి విద్య. వరుణుడు చెప్పింది భృగువు విన్నది. ఏం చెప్పాడు వరుణుడు చెప్పండి? నో, వరుణుడు చెప్పిందంతా తటస్థ లక్షణం విచారం చేయమనడం. నిన్న వరుణోపదేశ తాత్పర్యం చూచాం. ఏంటది? అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచం ఇది యతో వాయుమాని భూతాన్ని జాయంతి, 2వ వాక్యం. ఇప్పుడు వరుణోపదేశ రహస్యం ఏమిటో తెలుసా? నైనా అన్నం కలిపి మేము నోట్లో పెట్టాము, అన్నం వడ్డిస్తాం. అది రహస్యం. ఉద్ధరేదాత్మనాత్మానం, అది తపస్సు. ఇప్పుడు అర్థమైందే? ఇప్పుడు అన్నం వడ్డించడమే, కలిపి నోట్లో పెట్టడం కాదు. ఇది నువ్వు పెట్టుకోవాలి. చూడు ఎంత చక్కటి మార్గదర్శకత్వం. పో తద్విజిజ్ఞాసస్వ తద్విజిజ్ఞాసస్వ తద్విజిజ్ఞాసస్వ. ఎంత శ్రద్ధ కలిగిన వాడి కుర్రాడు. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ మీకు?
నేను వివరిస్తున్నాను మీకు. వరుణుడి మనసులో ఏముందో, భృగు మనసులో ఏముందో నేను కొద్ది దూరి పట్టుకుని వస్తాను. అక్కడ మీకు ఏమర్థమవుతా ఉంది? కానీ శ్రద్ధ, అది ఆస్తిక్యం అంటే. విన్నప్పుడు వినే తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు, ఆ మార్గంలో చరించడం. ఏది వింటున్నామో వినేది ఆచరించడం కోసం. మళ్ళీ మన మనసు చెప్పినట్టుగా వినడం, చెప్పినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉందనడం ఇది కాదు. అందువల్ల శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఏమిటయ్యా, ఇన్నిసార్లు నేను పోయినాను, మళ్ళీ పోయి తద్విజిజ్ఞాసస్వ అంటావు, ఎన్నిసార్లు పోయి తపస్సు చేయమంటావు నన్ను? నో, దేర్ ఈజ్ సంథింగ్. నాకు తెలిసింది నాకు తెలుసు, నాకు తెలియంది నా గురువుకి తెలుసు. సరేనా? నాకు తెలిసింది నాకు తెలుసు, నాకు తెలియంది నా గురువుకి తెలుసు. ఎందుకని? ఆయన నడిచిన మార్గం. కాబట్టి ఆ మార్గంలో పోవాలి అనేటువంటి శ్రద్ధ పూర్ణంగా ఉండింది. అందుకని ఆ మార్గంలోనే వెళ్ళి తటస్థ లక్షణాన్ని పట్టుకొని వెళ్ళి తరించాడు. ఎవరు? భృగు. ఇప్పుడు మనకంటే స్వామిజీ భృగు తరించాడు, మేమా? అది యహ ఏవం వేద ప్రతితిష్టతి. అది ఈ విధంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు ప్రతితిష్టతి, వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. భృగు అయితే నువ్వు కూడా అవుతావు. ఎందుకని? అదే మార్గం గనక, అదే జ్ఞానం గనక. ఆయనకి దాహము, మంచినీళ్ళు తాగాడు, దాహం తీరింది, నువ్వు తాగితే నీకు తీరుతుంది. సింపుల్. అర్థమవుతుంది? కాబట్టి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఎట్లా వెళ్ళాడు? గురువు చెప్పినటువంటి మార్గంలో తటస్థ లక్షణం ద్వారా వెళ్ళి పంచకోశాలు నిరాకరించిన తర్వాత ఏదైతే నిషేధించడానికి అవకాశం లేకుండా ఉందో దానిని తెలుసుకోవడం ఒకటి. ఏదైతే కనపడుతూ ఉందో అనంతమైనటువంటి దీనికి దూరంగా అయ్యేందుకు అవకాశం లేదు కనుక నామరూపాలతో కనపడేటువంటి మిథ్య కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మం మిథ్య కాదనేటువంటి సత్యాన్ని తెలుసుకొని పరమే వ్యోమన్. కాబట్టి ఒక్కొక్క కోశం నుంచి విడిపడుతూ ఆ కోశం ఉండడానికి కూడా అదే ఆధారం. మళ్ళీ ఇప్పుడు అన్నమయ కోశం ఉందనుకోండి, చైతన్యం ఆధారం. కానీ అన్నమయ కోశం పోతుంది, చైతన్యం ఉంటుంది. ఒక కెరటం వచ్చిందంటే సముద్రం ఆధారం, కెరటం పడిపోద్ది, సముద్రం ఉంటుంది. సింపుల్. కొండ వచ్చిందంటే మట్టి ఆధారం, కొండ బయలుపోద్ది, మట్టి ఉంటుంది. ఇది సత్యం. కాబట్టి దేహం పోయినా తానుంది, పోయేది నేను కాదు, ఉండేది నేను. ఆ ఉన్నది చైతన్యం. కాబట్టి ప్రాణము, మనసు, బుద్ధి సుషుప్తి వరకు విచారణ చేసి చూసిన తర్వాత ఇవన్నీ అవే కానీ అది మాత్రం ఇది అయ్యేందుకు అవకాశం లేదు. ఇవి నిషేధించేందుకు అవకాశం ఉంది. ఎక్కడైతే నిషేధ అవధి, నిషేధావధి ఏదైతే అన్ని నిషేధించిన తర్వాత దేనినైతే నిషేధించడానికి అవకాశం లేదో అదే సాక్షి స్వరూపంగా ఉంది. అదే స్వయం జ్యోతి అని తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ప్రతితిష్టతి. ఇట్లా యహ ఏవం, ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉంటాడో వేద, అటువంటి వాడు ప్రతితిష్టతి బ్రహ్మణి. అర్థమైందా? ఎక్కడ? పరమే వ్యోమన్ నిహితం గుహాయాం పరమే వ్యోమన్. అది చూడండి. అన్నవాన్ అన్నాదో భవతి. అది అన్నవాన్ అన్నాదః భవతి. అన్నవాన్ భవతి, అన్నాదః భవతి. అన్నం కలిగిన వాడు అన్నవాన్, అన్నవాన్ భవతి. అయ్యా అన్నం కలిగిన వాడివి అవుతావు. అన్నాదః భవతి. అన్నం ఉండి తినలేకపోతే ఏంటి? అన్నం తినేవాడివి కూడా అవుతావు. అన్నాదః, ఈటర్. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి ఈ జ్ఞానం అంతా నేర్చుకుంటే మనకు వచ్చేది ఏంటంటే కావలసినంత అన్నం. అబ్బా, ఫలశ్రుతి ఇది. కొద్దిగా ఇట్లాగే చెప్తారు, చూస్తాం. భాష్యం పోదాం ఎట్లా ఉంటుందో శంకర. వినండి. అన్నం నేను కూడా ఇక్కడ నేనేం చెప్తాను ఇక్కడ చెప్పను ఇప్పుడు, ఎందుకంటే భాష్యం పోతున్నాం కనుక 10 నిమిషాలు భాష్యంలో కూడా చూస్తాము. ఆ తర్వాత ఏదో నా అభిప్రాయం నేను చెప్తా. కాబట్టి అన్నవాన్ భవతి, అన్నం కలిగిన వాడు అవుతున్నాడు. అన్నాదః భవతి, అన్నం తినేవాడు అవుతున్నాడు. అంతేకాదు మహాన్ భవతి, మహాత్ముడు అవుతున్నాడు. శ్రేష్ఠ భవతి, ప్రజయా సంతానము, పశుభిః పశు సంపద, అనిమల్ హస్బెండరీ, బ్రహ్మవర్చసేన, బ్రహ్మవర్చసేన మహాన్ భవతి, మహాన్ కీర్త్యా, మంచి కీర్తిమంతుడు అవుతూ ఉన్నాడు.
ఇదంతా కూడా జరిగిపోతూ ఉంది. ఎవరు? భృగు. మరి మేము తెలుసుకుంటే ఏవం వేద ప్రతిష్టతే, నువ్వు కూడా ఎవరు తెలుసుకుంటే వాళ్ళంతా కూడాను ఇది పొందుతారు. ఏవం తపసా విశుద్ధాత్మా ప్రాణాదిషు సాకల్యేన బ్రహ్మలక్షణం అపశ్యన్ శనైః అపరం అనుప్రవిశ్య అంతరతమం ఆనందం బ్రహ్మ విజ్ఞాతవాన్ తపసా